తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి రాములు, తపస్య కళాశాల చైర్మన్, సెంట్రల్ కౌన్సిల్ చార్టర్ అకౌంట్స్ మెంబర్ సిఏ శ్రీధర్ ముప్పాల తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రులైన 500 మందికి విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో రాణించాలని పేర్కొన్నారు. సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న మార్పుకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు, వ్యాపారానికి కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే మానవ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని కోరారు. అతి తక్కువ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తపస్య కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కువ మందిని గ్రాడ్యుయేట్లను తీర్చిదిద్దిన ఘనత యాజమాన్యానికి దక్కుతుందన్నారు. డాక్టర్ పి కృష్ణమూర్తి గారు, ప్రిన్సిపల్ of wisdom and depicts the beginning of positive endeavors. Vakratunda Mahakaya Surya Koti Samaprabha Nirvighna Kuru Me Deva వారు కళాశాలను ఏర్పాటు చేయటం, ఎక్కువ మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వటం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే శ్రీధర్ గారికి, శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతుందో, ఆ లీడర్షిప్ క్వాలిటీ ఏదైతుందో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రకమైనటువంటి నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాలి, ఏ రకమైనటువంటి మార్కెట్ ట్రెండ్స్ ఈ సమాజంలో, ప్రపంచంలో వస్తున్నాయో దానికి తగ్గట్టుగా పిల్లలకు ఇంటర్న్షిప్స్ ఇవ్వటం, పిల్లలకి ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా ఇవాళ బీకామ్ అంటే తపస్య అంటే బీకామ్ అన్నంత రీతిలో విద్యార్థులు రాగలుగుతున్నారు. వారికి దాదాపు 85-90% విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. అందుకు నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. విద్యార్థులందరూ కూడా ఈ చదువుతో పాటు ఇప్పటికీ చేంజ్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మారుతున్న పరిస్థితులన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకుని భవిష్యత్తులో మీరు గొప్పవారు ఎదగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్ సందర్భంగా పట్టా ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన రాములు గారికి మరియు లింబాద్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒకప్పుడు తపస్య సిఏ కోచింగ్ అండ్ ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోచింగ్ ఇచ్చేది. బట్ ఈరోజు భారతదేశం ఒక జీడిపి చూసుకున్న పరంగా తర్వాత ఉన్న నైపుణ్యమైన కోర్సెస్ కూడా కావాలనేది గ్రహించి ఇంటర్మీడియట్తో పాటు కామర్స్ రంగంలో గ్రాడ్యుయేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మా ఒక ప్రత్యేకత ఏంటంటే గ్రాడ్యుయేషన్లో అకాడమిక్స్తో పాటు స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్, అంటే ఇండస్ట్రీ కావాల్సిన నీడ్ ప్రకారం కోర్సెస్కి ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అలా ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి ఇవాళ గ్రాడ్యుయేషన్ డే పెట్టడం జరిగింది. సో ఈ గ్రాడ్యుయేషన్ డేకి మా ఒక ఆల్ బ్రాంచెస్ నుంచి విద్యార్థులు హాజరవడం జరిగింది. థ్యాంక్ యూ.